కొంతమంది హీరోలు సినిమాలు చేస్తారు, కానీ కొంతమంది హీరోలు సినిమా చరిత్రలో తమకంటూ ఒక అధ్యయనం రాస్తారు. అలాంటి పేరే సూపర్ స్టార్ మహేష్ బాబు. బాలనటుడిగా మొదలైన ప్రయాణం రాజకుమారుడితో హీరోగా మారింది. మురారితో తనదైన స్టైల్ చూపించాడు. ఒక్కడితో స్టార్డమ్కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అతడు, పోకిరి, ఒక్కో సినిమాతో ఒక్కో రికార్డ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దూకుడుతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. బిజినెస్ మ్యాన్ తో తన రేంజ్ ఏంటో చూపించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, భరత్ అని నేను, మాస్ అయినా క్లాస్ అయినా మహేష్ బాబు స్క్రీన్ పై కనిపిస్తే అది అభిమానులకు పండుగే. ఆట చూస్తావా? మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం, సినిమాలు మారాయి, కథలు మారాయి, కానీ మహేష్ బాబుపై అభిమానుల ప్రేమ ఏమాత్రం మారలేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందుకే ఆయన బర్త్డే అంటే ఒక హీరో పుట్టినరోజు కాదు, కోట్లాది మంది అభిమానుల పండుగ. ఇప్పుడు ఆ సెలబ్రేషన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లటానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్రగా ఈ సినిమాతో భారతీయ సినిమాను మరో ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాడు. ఏంది అట్టా చూస్తున్నారు? చూడంగానే మజా వచ్చిందా? సూపర్ స్టార్ అంటే కేవలం ఒక స్టార్ కాదు, ఒక ఎమోషన్, ఒక క్రేజ్, ఒక బ్రాండ్, ఒక సెలబ్రేషన్. ఆయన పేరు వినిపిస్తే గుండెల్లో గర్వం, ఆయన ఒక్క అడుగు వేస్తే థియేటర్లలో పండుగ. ఎందుకంటే మహేష్ బాబు అంటే కేవలం ఒక హీరో కాదు, అభిమానుల జ్ఞాపకాలలో భాగం, వాళ్ళ సెలబ్రేషన్స్లో భాగం. నిన్నటి ఒక్కడి నుంచి నేటి గుంటూరు కారం వరకు, రాబోయే వారణాసి అయినా సినిమా మారొచ్చు, కాలం మారొచ్చు, రికార్డులు మారొచ్చు, కానీ మహేష్ బాబుపై అభిమానులకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే గానీ నాకు కూడా తెలీదు. ఎందుకంటే కొందరి పేర్లు గుర్తుంటాయి, కొందరి పేర్లు గౌరవించబడతాయి, ఇంకొందరి పేర్లు మాత్రమే తరతరాలకి అభిమానించబడతాయి. అందులో ఒకరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఈ పుట్టినరోజు నుంచి ప్రపంచ వేదికపై ఆయన ప్రతి అడుగు ఇంకో చరిత్రకు ఆరంభం కావాలి అని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు.